అసలు వెజైనా క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఉమ్. దానికి ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గాన్ అన్నమాట. తనంతట అదే క్లీన్ అవుతుంది వెజైనా. ఒకవేళ ఏదైనా ఇరిటేషన్ ఉంటే అవుటర్ సైడ్ క్లీన్ చేసుకోవచ్చు, అది కూడా గోరువెచ్చని నీళ్ళతో చేసుకోవాలి. ఓకే. కానీ అన్ఫార్చునేట్గా ఏం చేస్తారు, ఫుల్ వాటర్ తీసేసి బాగా హార్ష్ఫుల్గా క్లీన్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏదైతే లాక్టోబాసిలస్ గుడ్ బ్యాక్టీరియా ఉందో అదంతా బయట వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా అది రెచ్చిపోతుంది అనమాట. వెజైనల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించినప్పుడు పనికొచ్చేటటువంటి ప్రోడక్టే ఫెమి డిలైట్. ఫెమిడిలైట్ కెమికల్స్ లేవు. ఇది కెమికల్స్ కాదు, దీంట్లో గుడ్ బ్యాక్టీరియా. ఇది ఉంది. గ్రీన్ సింబల్ ఉంది. ఇది FSSAI ప్రోడక్ట్, ఇది ఫుడ్ లైసెన్స్ తో వచ్చిన ప్రోడక్ట్. దీంట్లో ఉన్న 2 స్ట్రెయిన్స్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసినట్టు. ఓకే. డానిస్కో అండ్ US లో డానిస్కో అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ నుంచి, అంటే వాళ్ళు ఈ స్ట్రెయిన్స్ గత 20 సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం మీద వాడుతూ ఉన్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దీనికి వచ్చేసి 2 స్ట్రెయిన్స్ ఉంటాయి, లాక్టోబాసిలస్ రామినోసిస్ HN001, లాక్టోబాసిలస్ అసిడోఫిలస్ LF14 అని చెప్పేసి. ఇవి 2 ముఖ్యంగా వెజైనల్ హెల్త్ కోసం స్టడీ చేయబడినటివి, తయారు చేయబడినటువంటి గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు లాక్టోబాసిలస్ రామినోసిస్ HN001 160 క్లినికల్ ట్రయల్స్ లో ఆల్రెడీ టెస్ట్ చేసి సేఫ్టీ ఎఫికసీ ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా లాక్టోబాసిలస్ అసిడోఫిలస్ LF14 వచ్చేసి ఆల్మోస్ట్ 30 నుంచి 60 క్లినికల్ ట్రయల్స్ లో ఆల్రెడీ స్టడీ చేయబడింది. అంటే బేసిక్ గా దీంట్లో ఉన్నది కూడా బ్యాక్టీరియా. దీంట్లో ఉన్నది కూడా బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, సపోర్ట్ చేసే బ్యాక్టీరియా. వెజైనల్ హెల్త్ కి ముఖ్యంగా పనికొచ్చేటటువంటి బ్యాక్టీరియా. ఈ బాటిల్లో ఉంటాయి, 30 క్యాప్సూల్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఇది ఓరల్ గా తీసుకోవాలా? రోజుకు ఒక క్యాప్సూల్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది నాకు, లేదా సిమ్టమ్స్ ఇరిటేటింగ్ గా ఉంది అన్నప్పుడు ఇది తీసుకోవచ్చా? ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, లేదు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాలన్నప్పుడు ప్రివెంటివ్ మెజర్ గా కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు డైలీ తీసుకోలేము కదా, ఎప్పుడు డైలీ తీసుకోవచ్చు? ఒక బాటిల్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. రోజుకు ఒక క్యాప్సూల్ 30 రోజులు వాడుకోవచ్చు. సిమ్టమ్స్ ఉంటే తీసుకుంటాను, సిమ్టమ్స్ లేకుండా నార్మల్ డైలీ లైఫ్ లో వాడడం కష్టం కదా. అంటే కొంచెం వాళ్ళకి ఇరిటేటింగ్ గా అలా ఇలా ఉంటుంది, అలా వాడచ్చు. లేదు మనకి ఎలాంటి ఇష్యూ రాకూడదు అనుకున్నప్పుడు 6 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి దీన్ని తీసుకోవచ్చు. అది ఓకే. రోజుకు ఒక క్యాప్సూల్ లెక్కన 30 రోజులు తీసుకొని పక్కన పెట్టించు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత వాడుకోవచ్చు.